బ్రేకింగ్ న్యూస్ మహబూబ్ నగర్ లో హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. అరేబియన్ నైట్స్ హోటల్ సెకండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగడంతో 6 చిక్కుకుపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. कोई बचाने वाला नहीं रहता मगर खाली ऐसा भैया ने मिला तो देखने वाला रहते थे. Incoming call from Bali identified by అటిక మహబూబ్ నగర్ లోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. అరేబియన్ నైట్స్ హోటల్ సెకండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగడంతో 6 చిక్కుకుపోయారు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వారిని కాపాడేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. कोई बचाने वाला नहीं रहता मगर खाली ऐसा भैया ने मिला तो देखने वाला रहते थे. incoming call. ब्रीथिंग सारी करने का दिगने बेटे మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శంకర్ చెప్పండి, అసలు అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి? రెస్క్యూ ఆపరేషన్ ఎలా సాగుతోంది? మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పద్మావతి కాలనీ సమీపంలో ఉన్నటువంటి అరేబియన్ నైట్స్ హోటల్లో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా సెకండ్ ఫ్లోర్ లో పొగలు వ్యాపించడంతో ఒక్కసారిగా అక్కడ భోంచేస్తున్న వారంతా కూడా ఈ హఠాత్ పరిణామానికి ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పొగ వ్యాపించడంతో కూడా సెకండ్ ఫ్లోర్ లో దాదాపు 6 మంది చిక్కుకున్నటువంటి పరిస్థితి. ఘటనా స్థలికి ఈ విషయం వెంటనే తెలుసుకున్నటువంటి ఫైర్ సిబ్బంది అంతా కూడా ఔటావుటిన అక్కడికి చేరుకోవడంతో పాటు అసలు లోపల ఎంతమంది ఉన్నారు, ఈ అగ్ని ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకుందనే క్రమంలో కూడా వాళ్ళు మొత్తంగా పరిశీలిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పొగ ఎక్కువగా వ్యాపించడంతో అసలు ప్రమాద ఘటనకు ప్రధాన కారణం ఏంటి అనేది కూడా తెలియవలసి వస్తుంది. మొత్తంగా 6 లోపల చిక్కుకున్నట్టుగా కూడా ఇక్కడ ఫైర్ సిబ్బంది అయితే గుర్తించారు. వారికి సంబంధించి లోపల ఉన్న వారిని ప్రాణాలతో బయటికి తీసుకురావడానికి అయితే రెస్క్యూ సిబ్బంది అయితే కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 2 గంటల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అగ్ని ప్రమాదం చోటు చేసుకునే వెంబడే అగ్ని ప్రమాదంతో పాటుగా పూర్తిగా పొగలనేది కూడా ఏదైతే ఆ హోటల్ అంతా కూడా కమ్మేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. రెస్క్యూ సిబ్బంది అయితే ఖచ్చితంగా లోపల ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా బయటికి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే అంటే ఇదంతా కూడా మొత్తంగా ఎండాకాలం సమీపిస్తుంది. ఖచ్చితంగా హోటల్లో ఉండేటటువంటి వేడి పదార్థాలు కావచ్చు, వేడి వస్తువులు కావచ్చు, గ్యాస్ లీకేజీలు కావచ్చు, ఇట్లాంటి వాటి వల్ల ప్రమాదం ఏదైనా జరిగిందనే కోణంలో కూడా పోలీసులు మరోవైపు అగ్నిమాపక సిబ్బంది అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మరో అర్ధగంట తర్వాత ఈ పరిస్థితి అంతా కూడా క్లియర్ అయ్యి అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది మాత్రం పూర్తిగా వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్ గా ప్రస్తుతానికైతే లోపల 6 మంది ఉన్నారు. ఖచ్చితంగా 6 మందికి సంబంధించి వారు లోపల ఉన్నారు, వారు సేఫ్టీగా బయటకు వస్తారని చెప్పి కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి హోటల్ కు సంబంధించినటువంటి యజమానులతో కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే మాట్లాడుతున్నారు. అంటే దీనికి సంబంధించి అత్యవసర ద్వారాలు కానీ లేదంటే వేరే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎలాంటి మార్గాలు ఏమైనా ఉన్న కోణంలో కూడా వాళ్ళు ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో గంట లోపలుగా కూడా పూర్తి స్థాయిలో అసలు లోపల చిక్కుకున్న వాళ్ళు 6 మంది లేదంటే ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా మొత్తం సమాచారం బయటికి వచ్చి వారిని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మొత్తంగా అగ్ని ఏదైతే ఎండాకాలం సమీపిస్తున్న సమయంలో ఖచ్చితంగా ఫైర్ సిబ్బంది కూడా చాలా రోజులుగా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తున్న క్రమంలో ఈ అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా జిల్లా వాసులు అయితే ఉలిక్కిపడినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ప్రియా. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. कोई बचाने वाला नहीं रहता मगर खाली ऐसा भैया ने मिला तो देखने वाला रहते थे. incoming call from Bali.